హాయ్ ఫ్రెండ్స్, మలయాళంలో రిలీజ్ అయిన అవిహితం సినిమా తెలుగు డబ్బింగ్ జియో హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ పల్లెటూరులో కొంతమంది ఫ్రెండ్స్ గుంపు ఉంటుంది. ఆ గుంపు అర్ధరాత్రి ఒక తోటలో ఓ జంట సీక్రెట్ గా కలుసుకోవడం గమనిస్తుంది. ఆ జంట ఎవరో కనుక్కోవడం కోసం చివరికి వాళ్ళ ఇంట్లో స్త్రీల మీదే అనుమానం పెంచుకొని ఎవరో కనుక్కోవడం కోసం రకరకాల ప్లాన్లు వేసి చివరికి ఆ జంటని ఎలా కనుక్కున్నారు, అసలు ఆ జంట ఎవరు అన్నది సినిమా. అసభ్యతే లేకుండా మలయాళంలో తీసిన అసభ్యకర చిత్రం ఇది. ఈ సినిమా చూడడానికి చిరాకు పుట్టిస్తుంది. టేకింగ్ అంత గొప్పగా ఉండదు, అద్భుతమైన సీన్లు ఉండవు, అనుమానించే భర్తలు, అక్రమ సంబంధం పెట్టుకునే ఆడవాళ్ళు, ఇలాంటి వాటిలో చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. గొప్ప డైలాగులు లేవు, అలాగని హాస్యం పుట్టించే కామెడీ లేదు. ఏదో పల్లెటూరులో అరుగు మీద కూర్చొని ఓ 4-5 ఆ ఊర్లో జరిగే అక్రమ సంబంధాల గురించి ముచ్చట్లు పెట్టుకున్నట్లు ఉంటుంది ఈ సినిమా. సాంప్రదాయంగా అందంగా ఉండే కేరళ ఆంటీలు ఈ సినిమాలో కనబడుతూ ఉంటారు. అలాగే ఆంటీల వెనక మొగుళ్ళు అనుమానంతో తిరుగుతూ ఉంటారు, బైనాక్యులర్స్ వేసుకొని చూస్తూ ఉంటారు. అంత గొప్ప ఇంట్రెస్ట్ కలిగించే సినిమా కాదు ఇది. అలాగని మంచి సందేశం ఇచ్చిందంటే అది లేదు, కొన్ని టైం పాస్ ఇచ్చిందంటే అది లేదు. ఏదో ఒక సినిమా చూడాలనుకుంటే మాత్రం చూడండి. సినిమా టైటిల్లోనే ఏ సర్టిఫికేట్ సింబల్ పెట్టి ఈ సినిమాలో బోల్డన్ సీన్లు ఉన్నాయన్నట్లు మనకి బీభత్సమైన ఆశలు పుట్టిస్తాడు దర్శకుడు. కానీ లోపల ఏమీ లేదు, డొల్లా మొత్తం. ఆ ఉన్న లిప్ కిస్ సీన్లు కూడా సీల్అవుట్ షాట్లలో చూపించేస్తారు షాడోలో. క్లైమాక్స్ లో బాత్రూమ్ లో దొరికిపోయిన జంటను చూసి అవాక్ అయిపోతారు అందరూ. ఆ జంటలో ఆ లేడీ మొగుడు, వాడి ఫీలింగ్స్ అవన్నీ తెర మీద దర్శకుడు చాలా బాగా క్యాప్చర్ చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ లో ఆ జంట ఏం డిసైడ్ చేసుకుంది అన్నది మరో విచిత్రం, అదో పెద్ద ట్విస్ట్. సినిమా చూసి మీరే తెలుసుకోవాలి. పర్వాలేదనిపించేలా ఉంది తెలుగు డబ్బింగ్. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, షకీలా హాట్ స్టిల్స్ తో పోస్టర్ రిలీజ్ చేసి సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత షకీలా మొత్తం బురక వేసుకొని సినిమా అంతా యాక్ట్ చేసినట్లు ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?